ఆరోగ్యం గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇబ్న్ మాజాలో కితాబు తిజారాలో కూడా ఒక హదీస్ చెప్పడం జరిగింది. లా బఅస్ బిల్ గినా లిమన్ తఖియల్లాహు అజ్జ వజల్ల వస్సహతు లిమన్ తఖల్లాహు ఖైరున్ మినల్ గినా వత్తయ్యిబిన్ నఫ్స్ మినన్ నঈం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, ఒక దైవ భీతి కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతడికి అల్హమ్దులిల్లా ధన ధాన్యాలు అనేవి అతడికి సమీకరించబడతాయి. కానీ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి ధనం కంటే కూడా అతని ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది. సుబ్హానల్లాహ్. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి చాలా తాజాగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు అని చెప్పడం జరిగింది. ఇది మహోన్నత ఒక అనుగ్రహం. అంటే సోదరులారా, ఒక వ్యక్తికి ఉంది, భోగభాగ్యాలు ఉన్నాయి, కానీ ఆరోగ్యం కనుక లేకపోతే అల్లాహు అక్బర్, మరి ఆ ఒక్క వాటిని ఆస్వాదించలేకపోతాడు, వాటిని అనుభవించలేకపోతాడు. కానీ అల్హమ్దులిల్లా ధనము లేదు కానీ ఆరోగ్యంగా ఉంది, అల్హమ్దులిల్లా అతడు తన జీవితాన్ని ఎంత సంతోషంగా గడుపుతాడో అదే విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు తెలపడం జరిగింది. కానీ మనం సమాజంలో కనుక చూసినట్లయితే అత్యధిక మంది ఈ ఆరోగ్యం విషయంలో చాలా ఏమరపాటికి గురై ఉన్నారు. ఎలాంటి జాగ్రత్తలు మన ఇస్లాం సూచించిందో, లేదా మన ఇస్లామీయ వైద్యులు సూచించారో ఆ విధంగా యొక్క జాగ్రత్తలు తీసుకోరు. అంటే ఆరోగ్యం పట్ల ఏ మాత్రం శ్రద్ధ చూపించారు. అందుకొరకే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ యొక్క సత్యాన్ని కూడా మనకు తెలియజేశారు. నిఅమతాని మగ్బూబున్ కతీరు మినన్ నాస్. రెండు అనుగ్రహాలు, రెండు ఉప అనుగ్రహాలు, రెండు వరాలు ఎలాంటివంటే అందులోనే అత్యధిక మంది మోసంలో పడి ఉన్నారు, పరిధ్యానంలో పడి ఉన్నారు. అస్సహతు వల్ ఫరాగ్. ఒకటి ఆరోగ్యము, రెండవది తీరిక. మనిషికి ఆరోగ్యం ఉంది కానీ ఎంతగా ఆయన ఆరోగ్యంగా ఉండి ఎన్ని సత్కార్యాలు చేయాలో, అల్లాహకు విధేయత చూపాలో అలా చూపలేకపోతున్నారు. ఇక తీరిక ఏదైతే ఉందో ఆ తీరిక సమయములో తన పరలోకాన్ని అతడు పరీక్షించుకోవడానికి, అంటే స్వర్గానికి వెళ్ళడానికి ఎన్ని అవసరమైనటువంటి పనులు చేయాలో అలాంటి పనులు చేయడు అని. సోదర సోదరిమల్లారా, ఈ యొక్క హదీసులు మరియు ఈ యొక్క ఆయత్ల ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆరోగ్యము మహాభాగ్యము, మరియు విశ్వాసం తర్వాత అల్లాహ్ అజ్జ వజల్ల మానవులకు ప్రసాదించినటువంటి మహోన్నతమైనటువంటి యొక్క వరప్రసాదము, అనుగ్రహము, వరము, అదృష్టము ఆరోగ్యమే. కాబట్టి ఈ రోజుల్లో కూడా చాలా మంది ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ భక్తులు వహించాలో అలా వహించడం లేదు. అందుకోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అలా తెలపడం జరిగింది.